టీడీపీ అధిష్టానం యువతకు పెద్దపీట వేసిందని కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. జన సందోహం మధ్య క్రాస్ రోడ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కృష్ణ చైతన్య రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి గణేష్ కుమార్కు అందజేశారు. టీడీపీ విజయానికి మరో 20 రోజులు మాత్రమే ఉందని టీడీపీ అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. మెగా డిఎస్సి పేరుతో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విషయాలలో ఫెయిల్యూర్ అయిపోయింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది. ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. రైతుల పరిస్థితి అయితే డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని గద్దెదించాలా. విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, సంక్షేమం తీసుకొని పోవాలా, ప్రజల్లోకి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే కమలాపురం నియోజకవర్గం నుంచి మన చైతన్య రెడ్డి గారిని మనం అత్యధిక ఓట్లేసి వేయించి గెలిపించాల్సింది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాం. అట్లనే మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రధానమంత్రి మళ్ళా కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ సహకరించాలా. కమలాపురంలో కూడా నాకు అత్యధిక ఓట్లు వేయించి నన్ను ఒక పార్లమెంట్లో మీ గొంతుకై వినిపించే విధంగా నన్ను ప్రోత్సహించి నన్ను ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ విజయానికి మీ అందరి సహకారం కావాలి. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడై, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడై పనిచేయాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాము. ప్రజలందరికీ ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూలతోయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు. 20 రోజుల సమయాన్ని, 20 రోజులు కూడా లేదు, 18 రోజుల సమయాన్ని కోసం వేచి చూస్తున్నారు. ఈ 18 రోజులు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ, అట్లాగే మిగతా వ్యవస్థలన్నిటికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భూపేష్ గారిని అత్యధిక మెజారిటీతో మీరు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో భూపేష్ గారు నిలబడ్డారు, ఏమేమి జరుగుతున్నాయో అటు పక్క ఆ పక్క పార్టీలో ఏమేమి జరుగుతున్నాయో ప్రపంచ కోర్టు పోయి నోటీసులు తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన్ని కూడా